మనుష్య కుమారునిగా మాకై నీవు ప్రత్యక్షమయ్యావే, శరీరమయ్యావే, ప్రత్యక్షమయ్యావే, శరీరమయ్యావే. 63లో నీవు చిన్న పుస్తకముతో బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చావే. 63లో నీవు చిన్న పుస్తకముతో బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చావే. కొలువయ్యావే, మాలో కొలువయ్యావే, మనుష్య కుమారునిగా మాకై నీవు ప్రత్యక్షమయ్యావే, శరీరమయ్యావే, ప్రత్యక్షమయ్యావే, శరీరమయ్యావే. షరతులు లేని నిబంధన నీవదుతో చేసి నిన్ను నీవు పూర్తిగా కుమ్మరించుకున్నావే. షరతులు లేని నిబంధన నీవదుతో చేసి నిన్ను నీవు పూర్తిగా కుమ్మరించుకున్నావే. రూపుదాల్చుకున్నావే, రూపుదాల్చుకున్నావే, మనుష్య కుమారునిగా మాకై నీవు ప్రత్యక్షమయ్యావే, శరీరమయ్యావే, ప్రత్యక్షమయ్యావే, శరీరమయ్యావే. నీవు ఇక్కడ ఉన్నావని, నిన్న నేడు మారవని బ్రదర్ బ్రహ్మాం సేవ దాన్ని రుజువు చేసెనే. నీవు ఇక్కడ ఉన్నావని, నిన్న నేడు మారవని బ్రదర్ బ్రహ్మాం సేవ దాన్ని రుజువు చేసెనే. నిన్ను చూపెనే అయ్యా, నిన్ను చూపెనే, మనుష్య కుమారునిగా మాకై నీవు ప్రత్యక్షమయ్యావే, శరీరమయ్యావే, ప్రత్యక్షమయ్యావే, శరీరమయ్యావే. మహోన్నతుని కళాఖండం నీవదులో చెక్కి మేఘల మీద మధ్యాకాశం కొనిపోవుదువే. మహోన్నతుని కళాఖండం నీవదులో చెక్కి మేఘల మీద మధ్యాకాశం కొనిపోవుదువే. మము చేర్చుదువే అయ్యా, మము చేర్చుదువే, మనుష్య కుమారునిగా మాకై నీవు ప్రత్యక్షమయ్యావే, శరీరమయ్యావే, ప్రత్యక్షమయ్యావే, శరీరమయ్యావే. యేసయ్యా, 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 మనుష్య కుమారునిగా మాకై నీవు ప్రత్యక్షమయ్యావే, శరీరమయ్యావే, ప్రత్యక్షమయ్యావే, శరీరమయ్యావే. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఈ సమయంలో మనమందరము కూడా ఇంతవరకు చక్కని పాటలు పాడి
దేవుని పరిశుద్ధ నామమును సన్నతించి ఉన్నాం. అందరూ ఆమేన్ చెప్తారు. ఇక్కడే ఉన్నారా? గాడ్ బ్లెస్ యూ. మరి అందరము కూడా లేచి నిలబడినట్లయితే చివరిగా వాక్య భాగంలోనికి వెళ్ళే ముందుగా ఒక అద్భుతమైనటువంటి ఆరాధనను చేసి వాక్యమై ఉన్న దేవుణ్ణి మన మధ్యలోనికి ఆహ్వానిద్దాం. ఎందుకంటే మన దేవుడు వాక్యమై ఉన్నాడు. వాక్యం చెప్తుంది, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసము చేసెను అని. అవును ప్రభువా, మా మధ్యలో ఈ రాత్రి ఉన్నావని మేము సంపూర్ణంగా విశ్వసించుచున్నాము నాయన. ప్రభువా, అందుకే నాయన మీ సన్నిధిలో మేము అయా సంపూర్ణంగా మా చేతులను మీ వైపునికెత్తి మా శరీరమును, మా ఆత్మను, మా ప్రాణమును మీకు సమర్పించుకొని, దేవా మీరు మా దేవుడివని మీకు సమర్పించుకొని పూర్తిగా లోబడి మిమ్మల్ని ఎంతగానో ఆరాధన చేయించున్నాం ప్రభువా. అవును నాయన, నీవు మా ప్రభువా ఎలోహిముగా ఉన్న దేవుడివని మాకు ప్రత్యక్షపరుచుకున్నందుకు స్తోత్రము నాయన. మా సృష్టికర్తమైన దేవుడవు నీవేనని మిమ్మల్ని మేము ఆరాధిస్తున్నాము నాయన. ఓ ప్రభువా, మీరు భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నవారని మిమ్మల్ని ఎంతగానో మహిమపరుస్తున్నాము నాయన. మీరు నమ్మకమైన సత్యసాక్షి అయి ఉన్నారని మిమ్మల్ని మేము ఘనపరుచున్నాము దేవా. మృతుల్లో నుండి లేచుట్లో ఆది సంభూతుడవు మీరేనని మిమ్మల్ని మేము శ్లాఘించుచున్నాం ప్రభువా. భూపతులకు అధిపతి మీరేనని మిమ్మల్ని మేము హెచ్చించుచున్నాము నాయన. అందరూ కూడా ఆమేనని చెప్పాలి, స్తోత్రమైన చెప్పాలి, మౌనంగా ఉండకూడదు. ఎందుకంటే ఈ లక్షణాలన్నీ కూడా ఆ మహోన్నతుడైన యేసుక్రీస్తు వారికి చెందిన గొప్ప గుణలక్షణాలు అవి. ఆ గుణలక్షణాలను బట్టి ఆయన మనం స్తుతిస్తూ ఉండాలి, ఆయన ఆరాధించాలి. అవును ప్రభువా, నిశ్చయముగా నీవు అల్ఫా ఒమేగా అయి ఉన్నావని మిమ్మల్ని ఎంతగానో హృదయపూర్వకముగా సన్నుతించుచున్నాం నాయన. మిమ్మల్ని ఆరాధిస్తున్నాం ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రతి ఒక్కరము కూడా ఆ రీతిగా దేవుణ్ణి మహింపరుస్తూ ఉండగా ఒక చక్కని ఆరాధన గీతమును పాడి ఆయన ప్రశస్త నామమును సన్నుతించుదామా? అందరు గట్టిగా ఆమేన్ చెబుదాం. ఆమేన్, హల్లెలూయా. ప్రాణము నీవయ్యా, స్నేహము నీవయ్యా, ఊపిరి నీవయ్యా, ఊరట నీవయ్యా. అందరూ కలిసి పాడుతూ మరి నేను రెండోసారి పాడేటప్పుడు విని నేర్చుకొని ఆయన్ని ఆరాధన చేద్దాం. ప్రాణము నీవయ్యా, స్నేహము నీవయ్యా, ఊపిరి నీవయ్యా, ఊరట నీవయ్యా, నిన్నే నమ్ముకొని ఉన్నా యేసయ్యా, నీకై కనిపెట్టుకున్నానో ప్రియుడా. ప్రాణం నీవయ్యా, స్నేహము నీవయ్యా, ఊపిరి నీవయ్యా, ఊరట నీవయ్యా. ఆ చికాగో బాలుడు ఆ పేద బాలికను ఎన్నుకున్నట్టే మము ఎన్నుకున్నావే. గ్లోరీ. ఆ చికాగో బాలుడు ఆ పేద బాలికను ఎన్నుకున్నట్టే మము ఎన్నుకున్నావే. ఇచ్చిన మాట ప్రకారము తీసుకుపోయినట్టే. పాడాలందరూ. ఇచ్చిన మాట ప్రకారము తీసుకుపోయినట్టే ఒక శుభోదయాన మమ్ము తీసుకుపోదువే, మమ్ము తీసుకుపోదువే సయా. ఒక శుభోదయాన మమ్ము
తీసుకుపోదువే, మము తీసుకుపోదువే, ప్రాణం నీవయ్యా, స్నేహము నీవయ్యా, ఊపిరి నీవయ్యా, ఊరట నీవయ్యా. అవును నాయన, ఈ కడవరి కాలంలో ఈ లోకములో మా ప్రభువా మీరే మాకు ప్రాణమని నాయన, మా స్నేహమని, మా ఊపిరని, మా ఊరట మీరేనని మిమ్మల్ని సన్నుతిస్తున్నాము నాయన. లోకములో ఎక్కడ కూడా ప్రభువా అయా నిజమైనటువంటి స్నేహము, నిజమైనటువంటి నమ్మకము, నిజమైనటువంటి ఆధారము లేదు నాయన. కేవలము మా సృష్టికర్తమైనటువంటి మీతోటే మాకు ఆధారం, మీతోటే మా ప్రాణం ప్రభువా, మా ఊపిరి, మా స్నేహము అంతా మీరేనని మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం ప్రభువా. ఇంకా ఆశ్చర్యకరమైన కార్యము నాయన, మమ్మల్ని మీరు ఎన్నుకున్నారు నాయన. నాయన ఒక శుభోదయాన మా ప్రభువా మమ్మల్ని తీసుకొని వెళ్ళటానికి రాబోతున్నారు తండ్రి. అదే మా నిరీక్షణ. అందుకే ఈ రాత్రి మీ సన్నిధికి వచ్చే ప్రభు ఒక ఆశతోటి మిమ్మల్ని స్తుతించి మీ అద్భుతమైన మాటలు వినటానికి మేమెంతో ఎదురు చూస్తున్నాం ప్రభువా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము నాయన. మీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది నాయన. మా బాధలలో నెమ్మదినిచ్చేది ప్రభువా. ఓ నీ వాక్యం మా పాదములకు దీపము నాయన, మా త్రోవలకు వెలుగై ఉన్నది ప్రభువా. ఓ ఎంత గొప్ప వాక్యం మాకు ఇచ్చావు నాయన. అందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. ఆ రీతిగా మనం అందరము దేవుణ్ణి మహింపరుస్తూ ఉండగా ఈ సమయంలో సహోదరుడు ఇశ్రాయేలు బ్రదరు చిన్న ప్రార్థన చేస్తూ ఉండగా వాక్యము నిమిత్తమై మనం అందరం ఏకీభవించుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా యేసయ్య, నీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామములకు స్తుతి మహిమ చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో నాయన, మళ్ళీ గొప్ప సమయములో ఈ గురువారం ఈ సాయంత్రకాల సమయములో మరి నాయన మమ్మల్ని క్షేమంగా నీ సన్నిధికి నడిపించి, నీ దాసులు కూడా క్షేమంగా నడిపించి ప్రభువా మేమందరము కూడి నాయన పాటలతో నిన్ను నాయన ఘనపరిచి ఉన్నాం. ఎందుకంటే నాయన నువ్వు నిజంగా ఆరాధన దైవము నాయన. ఓ ఒక మనిషి నిన్ను ఆరాధించాలి, స్తుతించాలి, నీతో నాయన సహవాసం చేయాలి. ఎందుకంటే నువ్వు గొప్ప దేవాతి దేవుడివి, సృష్టికర్తవి, మహోన్నతుడివి నాయన. అయా మమ్మల్ని అందరూ కూడా కలుగు చేసిన గొప్ప దేవుడివి నాయన. ఓ నాయన ప్రభువా పాటల్లో అన్నీ నాయన ప్రభువా నువ్వు నాయన మాలో ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు నాయన. అన్నిటికంటే ప్రాముఖ్యమైన నీ జీవము కలిగిన మాటలు, ఓ బ్రతికించి నీ మాటలు, ఓదార్పించి నీ మాటలు నాయన. అయా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము నాయన. అయా నువ్వు అన్నారు ప్రభువా, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుడు నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన మీరు బ్రతకాలని నువ్వు సెలవిచ్చావు. నిజమే నాయన, ఆ మాటే జీవం ఉన్నది. నీ మాటలే నాయన ఓదార్పు అయి ఉన్నది నాయన. నీ మాటలే నాయన ఎంతో బ్రతికిస్తుంది నాయన. నీకు వందనాలు. ఆ మాట వినబాటం వలన ఏ దేశం అంతా ప్రతనమైపోయింది నాయన. ఎక్కడ బట్టినా నాయన ప్రభువా కరువులు, భూకంపాలు, ఓ జనమెనక జనమని రాకడ గుర్తులు జరుగుతుండగా నాయన, ఓ నాయన మరింతగా నీ సన్నిధిలోనికి నాయన మేమందరం పరిగెత్తి నీ మాటలు వినే భాగ్యము ఓ మాకు దయచేయమని ప్రార్థిస్తున్నా. అయా నీ దాసుని కూడా పూర్తిగా మరుగుపరిచి అందరితోనూ మాట్లాడమని ప్రార్థిస్తున్నా. అయా నీ మాటలో జీవం విన్నది నాయన. అయా మమ్మల్ని బ్రతికిస్తుంది నాయన, మమ్మల్ని పోషిస్తుంది నాయన, మా ఆత్మలకు ఆహారం అయి ఉన్నది నాయన. ఓ అది నువ్వు చెప్పెట్టిన విధానం అయి ఉన్నది నాయన. ఓ మట్టిలో పడిన ఈ పదార్థాలు ఈ శరీరానికి ఇచ్చినారు. ఓ ఈ యొక్క ఆత్మకు నాయన నీ వాక్యమై ఉన్నది నాయన. ఆ వాక్యమును మేము ఎల్లప్పుడు తిని బలపడి నీ సన్నిధిలో నాయన ఎల్లప్పుడు నీ సన్నిధిలో నీ భాగ్యము దయచేయమని. ఇక్కడ ఎంతో మాత్రం నాయన చీకటి లేకున్నట్లు, ఇక్కడ ఎంతో మాత్రం దురాత్మలు లేకున్నట్లు, ఓ యేసు క్రీస్తు అని నామంలో నాయన ప్రతి నాయన దురాత్మలు దూరపరుస్తున్నాం. నీ నామానికి నువ్వే మహిమ తెచ్చుకొని అందరితో నువ్వు మాట్లాడి మహిమ పొందమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. అలాగే మనం అందరం నిలబడి ఉండగా దేవుని యొక్క వాక్యమును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమాకాండము, పరిశుద్ధ గ్రంథములో నుండి అందరూ కూడా చక్కగా మీ పరిశుద్ధ గ్రంథమును తీసుకొని ఈ దినమునకు దేవుడు మనకు ఏర్పాటు చేసిన లేఖన భాగము
నిర్గమకాండము 17వ అధ్యాయము 8వ వచనం నుండి 16వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని నేను చదువుతాను. అందరూ శ్రద్ధగా వినండి. చక్కగా వినేటప్పుడు ఆమె చెప్తూ వినాలి, మౌనంగా ఉండకూడదు. మనం ఎక్కడున్నాం? దేవుని సన్నిధిలో ఉన్నాం. అటు ఇటు చూడొద్దు. చక్కగా వాక్యాన్ని చూడండి. వాక్యము చదువు వచ్చిన వాళ్ళు, వాక్యం రాని వాళ్ళు నేను చెప్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు ఆమె చెప్తూ వినండి. నిర్గమకాండము 17వ అధ్యాయము 8వ వచనం నుండి. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీలతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయుము. రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచెదనెను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరమెక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయిని వేసిరి. అహరోను, హూరును ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకుల పేరు ఆకాశము క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి, అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను. చదవబడిన ఈ శ్రేష్టమైన దేవుని మాటలకు దేవుడు తన ఆశీర్వాదమును తోడు చేసి మరి మనతో మాట్లాడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. ప్రార్థన ముగించగానే ఆమేనని అందరు గట్టిగా చెప్పాలి. ప్రేమ స్వరూపుడా, పరిశుద్ధుడైన మా దేవా, ఈ ప్రత్యేక శుభదినములో మమ్మలను మీరు ప్రవేశపెట్టి మీ గొప్ప సన్నిధిలో సమకూర్చి, దేవా ఇంతవరకు చక్కని పాటలతో ఆరాధనతో మిమ్మల్ని మహిమపరిచి జీవము కలిగిన మీ మాటలు చదువుకొని ఉండగా ఆ మాటలను మా కొరకు దీవించి వచ్చిన మా అందరితో, అలాగే లైవ్లో వింటున్న వారితో, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని, రోగులకు స్వస్థత, పాపికి రక్షణ, రక్షించబడిన వారికి ఉద్యోగమును, ఎత్తబడే విశ్వాసమును మీరే దయచేయమని, బలహీనుడైనటువంటి నన్ను పూర్తిగా రంగం మీద నుంచి తీసివేసి మీరే రంగం మీదకి వచ్చి మా మధ్య కదిలాడి మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరుచుకోమని, ఇక్కడ మీరు ఉన్నారని ప్రతి ఒక్కరూ చూచుదురుగాక ప్రభు. ఎందుకంటే మీరు చెప్పారు, ఎక్కడ నా నామమున 2 లేక 3 కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటానన్నారు ప్రభువా. ఈ రాత్రి మా మధ్యలో ఉన్నందుకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయనా. నాకైతే ఏమి తెలియదు నాయనా, పూర్తిగా మీపై ఆధారపడుచున్నాను తండ్రి. మీరే దిగి వచ్చి మా అందరితో మాట్లాడమని మా ప్రభువును రక్షకుడునైనా యేసు క్రీస్తు అను సర్వశక్తి కలిగిన మీ నామములోనే ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మంచిది. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఈ సాయంకాల సమయంలో ఒక మంచి సమయాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నారు. ఈ లోకములో
దేవుని చేత సృష్టించబడిన ప్రతి మనిషి జీవితంలో తను ఆ గ్రహింపును ఎప్పుడైతే పొందుకుంటాడో, నేను సజీవుడైన సృష్టికర్త అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నేను ఈ భూమి మీదకి వచ్చానని, ఆయనే నా దేవుడు, నా సృష్టికర్త అని ఎవరైతే నమ్ముతారో ఆ వ్యక్తి ఖచ్చితంగా ఎక్కడ సంతోషిస్తాడంటే దేవుని సన్నిధిలోనే ఆనందిస్తాడు. సృష్టికర్త ఎవరో తెలియని వ్యక్తులు సృష్టిని పూజిస్తారు. నిజమేనా? ఈరోజు మేము వచ్చేటప్పుడు అనుకుంటున్నాం, డాడీ ఏంటి తిరణాలేంటి, ఈ శివుడు అంటే ఎవరంటే ఎవరో కాదమ్మా, ఆ నిమ్రోదేనమ్మా వీడు. ఎక్కడ నిమ్రోద్ ఎవరు? బైబిల్ చదువుతున్నారా? ఎక్కడున్నాడు నిమ్రోదు? ఆదికాండం 11వ అధ్యాయములో మనుష్య ఆరాధన అతనితోటే మొదలైంది. సృష్టికర్తను వదిలిపెట్టి మనిషిని ఆరాధించడం ఎక్కడ మొదలైందండి? నిమ్రోదుతోటి. ఆదికాండం 11వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 11వ అధ్యాయంలో నిమ్రోద్ అనే వ్యక్తి కూషు కుమారుడు. అతడే బాబేలు గోపురం కట్టాడు కదా. ఇప్పుడు గుర్తొచ్చిందా? ఏం గోపురం కట్టాడండి? పెద్ద ఆకాశం అని అంటున్నంత గోపురాన్ని కట్టాడు. అంటే అంత దాకా పోకుండా దేవుడు ఏం చేశాడు? భాషలు తారుమారు చేశాడు దేవుడు దిగి వచ్చి. కనుకనే బాబేలు అంటే అర్థము తారుమారు లేక గందరగోళం. చూడండి, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పేరుతో వాడు ఆరాధించబడుతున్నాడు. వింటున్నారా? అయితే ఇక్కడ ఈ దేశంలో ఎవరో కాదు కానీ ఆ నిమ్రోదు లూసిఫర్ యొక్క మరొక అవతారమే. లూసిఫర్ కోరిక ఏంటండి పరలోకంలో? తెలుసా మీకు? ఎప్పుడూ నేను దేవుణ్ణి ఆరాధించాలా, నన్ను ఆరాధించాలా అందరూ. వాడి కోరిక ఏంటి పరలోకంలో? నేను ఆరాధన పొందుకోవాలి. అసలు వాడిని చేసింది ఎందుకు? మీకు దీని వివరం కావాలంటే 2 చోట్ల చెప్తాను, మీరు తర్వాత చదువుకోండి. నా అంశం అది కాదు, జస్ట్ నేను గుర్తు చేస్తాను. మనం ఎంత ధన్యులమో, లోకం ఎంత అమాయకత్వములో పిచ్చితనములో సృష్టిని పూజిస్తుందో. వింటున్నారా? అది చెప్పటానికే కొన్ని మాటలు చెప్తున్నాను. ఎహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయములో 12 నుండి కొన్ని వచనాలు చదువుకోండి. తర్వాత ఏదేను తోటలో, వింటున్నారా, వాడు ఏ విధంగా వచ్చి ఆ ప్రజలను లేక ఆదాము వలన మోసం చేశాడో, అసలు ప్రారంభంలో ఎక్కడున్నాడో, ప్రారంభంలో దేవుని దగ్గర ఆరాధన చేయటానికి, పాటలు నడిపించడానికి గాబ్రియేలుకి మిఖాయేలుకి లేని ప్రత్యేకమైనటువంటి అర్హతలను ఇచ్చి లూసిఫర్ని దేవుణ్ణి ఆరాధించడానికి సృష్టించాడు. పరలోకంలో వాడి పని ఏంటి? దేవుణ్ణి పాటల ద్వారా, సంగీతం ద్వారా ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరచాలి. అందుకే ఈరోజు ఆ సంగీతాన్ని కూడా వాడు ఏం చేశాడు? పడిపోయిన తర్వాత అక్కడ గర్వించి కదా, మీకు తెలుసుగా, వాడు ఏం చేశాడు? గర్వించాడు. ఏమని? ఎవ్వరికి లేనటువంటి గొప్ప గొప్ప అర్హతలు నాకు దేవుడిచ్చాడు, కాబట్టి ఇప్పుడు తను హెచ్చించుకొని దేవుని సింహాసనానికి పైగా తన సింహాసనాన్ని హెచ్చించుకోవాలని, నేను దేవుణ్ణి ఆరాధించడం కాదు, నన్ను అందరూ ఆరాధించాలి అని వాడికి ఎప్పుడు మనసులో గర్వం వచ్చిందో, దేవుడు వెంటనే ఏం చేశాడు? అక్కడి నుంచి పడద్రోశాడు. ఇక్కడికి వచ్చి ఏం చేశాడు? ఆదామును జడగొట్టాడు. దేవుడితో సవాల్ చేశాడు, నేను ఖచ్చితంగా నువ్వు సృష్టించినటువంటి పిల్లల్ని పాడు చేసి నీకు చెందే ఆరాధన నా వైపు తిప్పుకుంటాను. ఇప్పుడు 3 నుండి 33 కోట్ల దేవదూతలు అందరూ కూడా ఎవరు? లూసిఫర్ యొక్క, వింటున్నారా, ఆ దేవతలందరూ ఎవరు? వాడు పరలోకం నుంచి వస్తూ వస్తూ ప్రకటన గ్రంథంలో అన్నాడు, వాడు తోకతో, తోకంటే తోకని కాదు, వాడు అబద్ధముతో, దాని భావం 3 వంతులు దూతల్ని భూమి మీదకి ఈడ్చుకొని వచ్చాడు. ఎన్ని వంతులు? గాబ్రియేలు దగ్గర ఉన్న దూతలు, మిఖాయేలు దగ్గర ఉన్న దూతలు, వాడి దగ్గర ఉన్న దూతలు. ఎందుకంటే వాళ్ళు
ముఖ్యమంత్రులు కదా, ప్రధానమంత్రి ఏమో దేవుడు. గాబ్రియేలు, మిఖాయేలు, మాచిపత్రి, లూసిఫర్ వీళ్ళందరూ ఎవరు? ముఖ్యమంత్రులు. ముఖ్యమంత్రుల కింద ఎమ్మెల్యేలు ఉంటారా లేదా? ఆ విధంగా ఒక్కొక్క దూతకి, ఒక్కొక్క ముఖ్యమంత్రి, ఒక్కొక్క లూసిఫర్కి కొన్ని కోట్ల దూతల్ని, గాబ్రియేలుకి కొన్ని కోట్ల దూతల్ని, మిఖాయేలుకి కొన్ని కోట్ల దూతల్ని పనివారిగా దేవుడు ఇచ్చాడు. వాళ్ళు వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చెయ్యాలి. ఆమేన్. అయితే గర్వించింది ఎవరు? లూసిఫర్. ఇప్పుడు వాడు 6000 సంవత్సరాల నుంచి వాడి కళ్ళు మంటలు చల్లారిని అంట. ఎందుకు? వాడు అనుకున్నది సాధించాడు. ప్రపంచం మొత్తాన్ని ఏం చేశాడు? నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోకుండా సృష్టిని పూజించేటట్టుగా వాడు మార్చేశాడు, మనుషుల్ని ఆరాధించేటట్టుగా. కానీ ఈరోజు మనం ఎంత ధన్యులమో తెలుసా? ఏమండి, సృష్టికర్త ఎవరో? గ్లోరీ. 2 చేతులైతే ఆమె చెబుదాం. సంతోషంగా ఉందా మీకు? ఈ సృష్టిని సృజించిన సృష్టికర్త ఎవరు? ఏమండి, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. చప్పట్లు కొట్టి దాన్ని స్తుతిద్దాం. ఆయన మన దేవుడు, మనం ఆయన ప్రజలం. ఒకప్పుడు తెలియక మనము కూడా విగ్రహారాధన చేస్తాం. మనమందరం అన్యులమే. కానీ దేవుని మహాకృప మన మీద ఉన్నది కనుక యూదుల దగ్గరికి వచ్చిన దేవుడు, మనుష్యుడిగా దిగి వచ్చిన యేసయ్య వాళ్ళ కళ్ళకు గుడ్డితనాన్ని కలుగు చేసి అన్యులమైనటువంటి మనలను రక్షించటానికి ఈ 2000 సంవత్సరాలను దేవుడు మన కొరకు ఇచ్చాడు. ఎంత అద్భుతం అండి! దేవుని స్తుతిస్తారా? సంతోషంగా ఉందా? లేకపోతే మనం కూడా తిరణాల్లో ఎగురుతా, అవి చూస్తా, పిచ్చి పిచ్చి పనులను చేస్తా, తప్పుడు కార్యాలే కదా అంతా. దేవుడి పేరు మీద ఏంటి అక్కడ జరిగేది? దేవుడి పేరు మీద పెద్ద మోసము, దగ, వ్యభిచారాలు, తప్పుడు పనులను జరుగుతున్నాయి. అవునా కాదా? కానీ దేవుని కృపను బట్టి దేవుడు మనల్ని ప్రేమించి అటువంటి తప్పుడు విధానం నుంచి బయటికి తీసుకొచ్చినందుకు మళ్ళీ 2 చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నోరులు పట్ల ఎంతగా మనం స్తుతించాలంటే బైబిల్ ఏమంటుందంటే, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ హృదయముతో నీ దేవుడైన యెహోవాను ఆరాధించాలి. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడండి, మనల్ని ఎన్నుకున్నాడు, తన కృప ద్వారా మనల్ని బయటికి పిలిచాడు, అద్భుతమైన రక్షణ ఇచ్చాడు. ఇంకా గొప్ప సంగతి ఏంటో చెప్పమంటారు? ఆశ్చర్యకరమైన సంగతి, మనల్ని విమోచించాడు ఆయన. ఇంకొక లోతైన మాట చెప్తాను. మనకు ఈ తరములో సంఘ శాఖలకు తెలియని ఒక మర్మాన్ని తెలియజేశాడు. ఏంటో తెలుసా? అది 7 ముద్రల యొక్క ప్రత్యక్షతను మనకి ఇచ్చాడు. ఆ ప్రత్యక్షత వల్ల ఈరోజు క్రొత్త జన్మ యొక్క మర్మాన్ని దేవుడు బయలుపరిచాడు. ఎంత అద్భుతం అండి! పాత జన్మ అది పాపభూయిష్టమైంది. ఆమేన్. అది వాక్యానికి వ్యతిరేకమైంది. అది దేవుని చిత్తానుసారమైంది కాదు కనుకనే తప్పుడు పనులు జరుగుతున్నాయి. అది గ్రహించకుండా ఇంకా సంఘ శాఖలకు వెళుతున్నటువంటి అనేక మంది క్రైస్తవులని పిలుచుకుంటున్న వారు పాపములోనే జీవిస్తున్నారు, అవిశ్వాసంలోనే జీవిస్తున్నారు. ఏంటి పాపం అంటే? పాపం అంటే ఏంటండి? దేవుడు ఆ కాలానికి ఇచ్చినటువంటి వాక్యాన్ని నమ్మకపోవటమే, అవిశ్వాసమే పాపము. ఈ కాలానికి దేవుడు ఏ లేఖనమైతే బైబిల్లో రాశాడో, ఏ ప్రవక్తనైతే పంపాడో, ఆ లేఖనాన్ని, ఆ ప్రవక్తని నమ్మకపోవటమే పాపము. ప్రతి కాలానికి ఉంటుంది కదా లేఖనం, వాక్యం ఉంటుందా లేదా? నోవహు కాలంలో ఓడలోనికి రండి, మోషే కాలంలో ఐగుప్తుని విడవండి, బయటికి రండి, కనాను దేశానికి ప్రయాణం చేద్దాం. యేసుక్రీస్తు కాలంలో ధర్మశాస్త్రమును వదిలిపెట్టి రండి, కృపకి రండి. చేతులెత్తి ఆమేన్ చెబుదాం. ఈ కాలంలో దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే పరిపూర్ణతలోనికి,
ఎత్తబడే ఏ విధంగా మనల్ని తీసుకొని రావాలో కావలసిన వాగ్దాన వాక్యాన్ని మనకిచ్చి బైబిల్లో దాన్ని వివరంగా విపులంగా మన కళ్ళ ముందు ఈ కాలంలో ఒక ప్రవక్తను పంపి 1205 వర్తమానాలు బోధించి అందులో మనకు ఎత్తబడే విశ్వాసాన్ని ఇచ్చాడు ఆయన. అర్థమైందండి మీకు? కాబట్టి ఈ సాయంకాల సమయంలో మనము చాలా దీవించబడిన ప్రజలం, చాలా భాగ్యవంతులం. ఈ ప్రపంచంలో ఐశ్వర్యవంతులు ఎవరో తెలుసా? తిరిగి జన్మించిన నిజమైన క్రైస్తవులు. ఈ కాలపు వర్తమానం నమ్మిన వాళ్ళే ఐశ్వర్యవంతులు. ఈ ప్రపంచంలో తృప్తి కలిగిన ప్రజలు ఎవరో తెలుసా? నిజమైన తిరిగి జన్మించిన ఈ కాలపు వర్తమానమైన నమ్మిన క్రైస్తవులే తృప్తి చెందిన ప్రజలు. ఈ కాలములో వింటున్నారు అందరూ? దేవుడు మనకిచ్చినటువంటి అద్భుతమైనటువంటి వర్తమానమును బట్టి మనం ఎంతగా స్తుతించిన ఆయన రుణమును మనం తీర్చుకోలేమండి. సో ఈ సాయంకాలం వేళ కొద్ది నిమిషాలు మనం చదివిన లేఖనమును ఆధారం చేసుకొని వింటున్నారండి అందరూ? మనము నిర్గమాకాండము యొక్క ధ్యానములలో ప్రాముఖ్యముగా మనము నేర్చుకుంటున్నటువంటి అనేక సంగతుల్లో దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఇశ్రాయేలు జనాంగము, పాత నిబంధనలో ఉన్నటువంటి వారు మనకొక మాదిరిగా ఉన్నారు అని, మనకు వారు పోలికగా ఉన్నారని, ఛాయగా ఉన్నారని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. వాళ్ళని దేవుడు ఎన్నుకున్నాడు, మనలను ఎన్నుకున్నాడు. వాళ్ళని ఐగుప్తులో నుంచి బయటికి పిలిచాడు, మనలను కూడా ఐగుప్తు అనే ఈ లోకం నుంచి బయటికి పిలిచాడు. ఆమేన్. అయితే వాళ్ళ ప్రయాణంలో చాలా జాగ్రత్తగా గమనించండి. రెఫీదీము అనేటువంటి ప్రదేశానికి వచ్చారు. ఎక్కడికండి? మనం చదివాం. ఆ రెఫీదీము అనేటువంటి ప్రదేశానికి వచ్చినప్పుడు అక్కడ అమాలేకీయులు అనేటువంటి వారు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చారు. పోయిన వారం మీకు చెప్పాను, క్రైస్తవ జీవితం అనేది పూలపాన్పు కాదు, యుద్ధ భూమిలో అడుగు పెడుతున్నామని తెలుసుకోమని చెప్పాను. ఈ కాలపు వర్తమానం నమ్మిన వాళ్ళు ఎక్కడ అడుగు పెడుతున్నారండి? ఆదాం గారు, మీరు యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందినప్పుడు అమ్మ మీ ఇద్దరు మీరేమి ధరించుకున్నారు తెలుసా? దేవుని యొక్క సర్వాంగ కవచాన్ని. వాళ్లే కాదు, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఎక్కడ అడుగు పెట్టారు? యుద్ధ భూమిలో. ఇశ్రాయేలు ప్రజలకు ఏముంది? ఇప్పుడు యుద్ధము జరుగుతుంది. యుద్ధము జరుగుతుందా లేదా? క్రైస్తవ జీవితంలో అడుగడుగునా ఏంటి నయోమి సోదరి? యుద్ధమేనా? ఆమె చెప్పండి మరి. ఎటు చూసినా యుద్ధమే. అయితే ఆ యుద్ధములో మనకు దేవుడు ఏమి ఇచ్చాడు? ఆయుధాలు ఇచ్చాడు. ఆ ఆయుధాలు మనము ధరించుకోవాలి, ఉపయోగించాలి. ఇప్పుడు అక్కడ యుద్ధం ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఆ రెఫీదీములో అమాలేకీలు వచ్చేసి, నేను ఈరోజు మీకు ముఖ్యమైన 3 విషయాలు చెప్పి క్లోజ్ చేస్తాను. ముఖ్యమైన 3 విషయాలు. వింటున్నారు అందరూ? ఆ యుద్ధము ప్రారంభించగానే మోషే అన్నాడు యెహోషువతో, యెహోషువా, నీవు మన ప్రజలను కొంతమందిని తీసుకొని అమాలేకుల మీదకి వెళ్ళి యుద్ధాన్ని చేసి గెలిచిరా. చదివితామని చెప్పాలి. అయితే నేనేం చేస్తానంటే దేవుని కర్ర తీసుకొని కొండ మీదకి ఎక్కుతాను. ఎక్కడికి వెళ్తానంటే మోషే దేవుని కర్ర తీసుకుంటాడంట. ఏ కర్ర అది? గొర్రెలను కాచి ఆ కర్ర పాముగా అయ్యి ఆ తర్వాత దానితో ఐగుప్తుకెళ్ళి తీర్పును జరిగించిన కర్రేనాది. ఒకప్పుడు అది మోషే చేతిలో కర్ర. ఎప్పుడైతే ఇప్పుడు దేవుడు మోషేని ఎన్నుకొని ఐగుప్తుకు పంపాడో అది దేవుని చేతిలో తీర్పు కర్రగా మారిపోయింది. ఆ కర్రతోటే నదిని కొట్టాడు, నీళ్లు రక్తంగా మారిపోయినాయి. ఇప్పుడు ఆ కర్ర తీసుకొని నేను ఎక్కడికి వెళ్తాను? కొండ మీదకి వెళ్తాను. ఇప్పుడు మనుషులను తీసుకొని వెళ్ళి యుద్ధానికి. అయితే ఇప్పుడు ఆయన కొండ మీదకి ఎక్కి చేతులు పైకెత్తాడు. ఏం చేశాడండి? ఎవరు మరి? ఆమె చెప్పండి. 2 చేతులు ఎత్తి ఏం చేశాడు ఆయన? చేతులు పైకెత్తాడు. ఇప్పుడు మనం కూడా చేతులు ఎత్తాలా వద్దా? చేతులు ఎత్తితే గెలుపు,
చేతులు దించి కిందకే ఉంచితే ఓటమి. ఏం కావాలి మీకు? గెలుపు కావాలా, ఓటమి కావాలా? ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కూడా, లైవ్లో వినేవాళ్ళు కూడా చేతులు ఎత్తి ఆమెను చెప్పకపోతే సైతాన్ చేతిలో మీరు ఓడిపోతారు. సైతాన్ మిమ్మల్ని ఓడిస్తాడు, నిద్రపుచ్చుతాడు. కానీ గెలవాలంటే చేతులు ఎత్తి ఆమెను చెప్పాలి. ఇప్పుడు అక్కడ చేతులు ఎత్తగానే మోషే ఇశ్రాయేలీలు గెలిచిరి అని చదివాం. చేతులు ఎంతసేపు ఎత్తి పట్టుకుంటాడండి? ఉంచగలుగుతాడు ఎక్కువసేపు? కానీ ఎప్పుడైతే ఆయన చేతులు బరువెక్కినాయో దించాడు. చేతులు దించగానే అమాలేకులు గెలిచిరి అని చదివాం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈరోజు మీకు ఫస్ట్ నేను చెప్పబోయేటువంటి పాయింట్లో, మోషే కొండ మీదకి ఎక్కి చేతులు ఎత్తినప్పుడు ఎవరు గెలిచారు? ఇశ్రాయేలు గెలిచారు. ఓకేనా? చేతులు దించినప్పుడు శత్రువులు లేక అమాలేకీలు గెలిచారు. ఇప్పుడు మోషేతో పాటు ఇద్దరు వ్యక్తులు ఎక్కుతున్నారు. ఎవరో తెలుసా వాళ్ళు? అహరోను, హూరు. ఎవరండి వీళ్ళు? అహరోను, హూరు. వీళ్ళిద్దరి గురించి మొట్టమొదటిగా మీకు నేను తెలియజేస్తాను. వీళ్ళెవరు? వీళ్ళ దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? ఆమేన్. వాళ్ళని ఎన్నుకోవటంలో దేవుని ఉద్దేశం ఏంటి మనం గ్రహిస్తే వాళ్ళల్లో నుంచి మనల్ని కూడా మనం చూసుకోవచ్చు. అహరోను ఎవరో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే, అహరోను ఎవరు? మోషే యొక్క అన్నయ్య, సహోదరుడు కదా? అవునా కదండి? అయితే అహరోనికి ఒక ప్రత్యేకత ఉంది బైబిల్లో. ఏంటో తెలుసా ఆ ప్రత్యేకత? దేవుడు మోషేను ఐగుప్తుకు పంపించేటప్పుడు, అయ్యా నేను నోటి మాంద్యం కలిగిన వాడిని, నాకు మాట్లాడటం చేత కాదు, నేను నత్తివాడిని అన్నప్పుడు దేవుడు అన్నాడు, నీ అన్నయ్య అయినటువంటి అహరోను ఉన్నాడు కదా, అతను చక్కగా మాట్లాడగలడు, నేను అతన్ని ఎన్నుకున్నాను, నీతో పాటు ఐగుప్తుకు వస్తాడు. నువ్వేమో ఆయనకి దేవుడిగా ఉంటావు, నీకేమో అహరోను ప్రవక్తగా ఉంటాడు. నీ తరపున అహరోను మాట్లాడతాడు. చెప్పుకున్నాం మనం, నిర్గమకాండం ధ్యానాల్లోనే చెప్పుకున్నాం. వచనం వెంబడి వచనం ధ్యానించేటప్పుడు ఆ తర్వాత దేవుడు అహరోనుతో మాట్లాడినప్పుడు, అహరోను నడుచుకుంటూ ఎక్కడికి వచ్చాడు తెలుసా? మోషేని ఎదుర్కొని కలుసుకున్నాడు. కలుసుకున్న తర్వాత ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తుకి వెళ్ళారు. ఐగుప్తులో మోషే చెప్పిందని అహరోను చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మోషేనేమో దేవుడు. ఆమేన్, ఆమేన్. ఈ మాట కొంతమందికి అభ్యంతరకరంగా ఉండవచ్చు. దీని మీద కూడా మాట్లాడాను నేను. 82వ కీర్తన 6వ వచనంలో, దేవుని వాక్యము ఎవని యొద్దకు వచ్చెనో వారే దైవములు. చప్పట్లు కొట్టి దాన్ని స్తుతిద్దాం. ఆదాము గారు, వాక్యం ఎవరి దగ్గరికి వస్తే వాళ్ళు ఎవరంట? దేవుళ్ళు. ఇప్పుడు మోషే దగ్గరికి ఏమొచ్చింది? వాక్యం వచ్చింది. ఆయన దేవుడే. ఎందుకంటే మీకు చాలాసార్లు చెప్పాను, వాక్యము వచ్చినప్పుడు వాక్యము ప్రవక్త ఒకటైపోతారు. ముందు ఆయన వాక్యంగా మారిపోతాడు. వాక్యం బయటికి ప్రకటించే ముందు ఆయన ఏమవుతాడు? వాక్యంగా మారిపోతాడు. వాక్యంగా జీవిస్తాడు, వాక్యంగా మాట్లాడతాడు, వాక్య ప్రకారంగా నడుచుకుంటాడు. ఆయన చూస్తే వాక్యమే ప్రస్ఫుటంగా ఆయన జీవితంలో కదిలాడుద్ది. ఆమేన్. చేతులెత్తి ఆమేన్ చెప్పాలి. ఇప్పుడు ఆయన చూడగానే ఏం చూస్తాడు ప్రజలు? దేవుణ్ణి. వాక్యం అనగా చెప్పండి, దేవుడే. ఇప్పుడు ఈ విషయాన్ని ఈ కాలంలో కూడా ఒక ప్రవక్త ఉన్నాడు. మలాకీ 4లో నుంచి దేవుడు ఒక ఏలియాని పంపాడు. ఆ ఏలియా విలియం మ్యారియన్ బ్రన్హామ్ గారని. ఆయన దగ్గరికి వాక్యం వచ్చినప్పుడు ఆయన వాక్యముగా మారిపోయాడని, వాక్యము ప్రపంచమంతా తిరిగిందని ఈ రోజున ప్రజలు నమ్మలేకపోతున్నారు. కానీ మనం నమ్మటానికి దేవుడు కృపనిచ్చాడు. చేతులెత్తి ఆమేన్ చెబుదాం. హల్లెలూయా. ఎంత ధన్యులం మనం. ఇప్పుడు పైకెక్కిన తర్వాత జాగ్రత్తగా, నాకు టైము చాలా తక్కువగా ఉంది, అందుకే కొంచెం స్పీడ్గా వెళ్దాం. అహరోను, హూరు ఇద్దరు కూడా
కొండ మీదకి ఎక్కారు. అహరోను ఎవరని చెప్తున్నాను కదా, అహరోను ఆయన యొక్క గోత్రము లేక వంశంలో నుండే యాజకత్వాన్ని దేవుడు అహరోన్ని ప్రధాన యాజకుడిగా ఆయనకి ఒక అంగీని తొడిగి ఆయన కుమారులు యాజకత్వం చేయటానికి దేవుడు ఏం చేశాడండి, ఎన్నిక చేసుకున్నాడు. ఆమేన్. కారణం ఏంటంటే మోషే పక్కనే ఉన్నాడు. ఇప్పుడు మోషే కొండ మీదకి ఎక్కితే ఎక్కాడు, మోషే చేతులు బరువెక్కినాయి. ఇప్పుడు ఏం చేశాడు తెలుసా, అక్కడ ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. అహరోను మాత్రమే కాదు, హూరు. ఈ హూరు ఎవరో ఒక వచనం చదువుదాం మనం. ఒక్కసారి తీయండి అందరూ మీ పరిశుద్ధ గ్రంథములు తీసుకొని చక్కగా. హూరు నిర్గమాకాండం 31వ అధ్యాయం 1-2 వచనాలు. నిర్గమాకాండం 31వ అధ్యాయం 1-2 వచనాలు. చదవండి స్పష్టంగా, పెద్దగా చదవండి. నేను యూదా గోత్రములో హూరు మనవడును హూరు కుమారుడునైన బెసలేలు అను పేరు గల వానిని పిలిచితిని. చేతులెత్తి ఆమేన్ చెప్పాలి అందరూ. చూడండి ఇక్కడ యూదా గోత్రములో ఇప్పుడు హూరు అనేటువంటి వ్యక్తి కనపడుతున్నాడు. ఇక్కడ ఏమన్నా వింటున్నారా? ఏ గోత్రానికి చెందినవాడినా? అందరు ఇక్కడే ఉన్నారా? వాక్యం అర్థమవుతుందా ఏమైనా? హూరు అనే వ్యక్తి ఏ గోత్రానికి చెందినవాడు? యూదా గోత్రము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ గోత్రం నుంచి వచ్చాడు? యూదా గోత్రపు సింహమేనా? మీకు ఒక్కసారి ఆది కాండంలోకి వెళితే మీరు తర్వాత చదువుకోండి. ఆది కాండంలో 49వ అధ్యాయంలో ఏం చేస్తాడో తెలుసా? యాకోబు అవసాన దశలో ఆయన చనిపోయే ముందు 12 మందిని పిలిచి ఎవరెవరు ఏ విధంగా దీవించబడతారో ఏ విధంగా శపించబడతారో వారిని దీవిస్తూ యూదాని గురించి మాట్లాడుతూ, యూదా నీవు కొదమ సింహము, నువ్వు పట్టిన దాన్ని చీల్చి వస్తావు. ఇప్పుడు ఆ గోత్రం నుంచి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు. ఇక్కడ ఎవరిని చూస్తున్నాం మనం? హూరు. ఓకేనా? ఇప్పుడు దేవుని పనిలో సహకరించడానికి మోషే చేతులు బరువెక్కినప్పుడు, వినండి ఇటు చూడండి, నీకు తర్వాత చదువుకుందరు మీరు. మోషే చేతులను ఆదుకొని నిలబెట్టి, ఎందుకంటే దేవుని ప్రజలకు విజయం రావాలి, దేవుని ప్రజలు ఓడిపోకూడదు. కనుకనే ఇప్పుడు దేవుని ప్రజల పట్ల ఒక భారము కలిగి, సేవకుడు ఒక్కడే ఆయన నిలబడి చేయటం కాదు, మేము కూడా సహకరించాలి. వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఒక రాయిని తీసుకొని వచ్చారు. అహరోను హూరు రాయి మీద కూర్చోబెట్టారు మోషేని. ఆ చేయి పక్కన ఒక వ్యక్తి, ఈ చేతి పక్కన ఒక వ్యక్తి. అంటే అహరోను ఒక పక్క, హూరు ఒక పక్క చేతులు ఎత్తి అట్లా ఆనుకున్నారు. ఎందుకు? దేవుని పిల్లలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు గెలవాలి. ఇప్పుడు సంఘములో కూడా ప్రవక్త అంటున్నాడు, దైవజనుడికి సంఘములో ప్రతి ఒక్కరు కూడా చేయూతనిచ్చి సపోర్టునిచ్చి పరిచర్యలో సహకరించాలి. ఖచ్చితంగా సహకరించాలి, అన్ని విషయాల్లో సహకరించాలి. అటు సమయంలో సహకరించాలి, ఆర్థికంగా సహకరించాలి, పరిచర్యలో సహకరించాలి. ఎందుకంటే దేవుడు ఒక్క వ్యక్తి కాదు ఎన్నుకుంది, సంఘములో అందరిని కూడా పరిచర్యలో పాల్గొనేటట్టుగా ప్రతి ఒక్కరికి ఒక పని ఉంది. కానీ మనమేమనుకుంటాం తెలుసా? ఏమండి, మోషే పాస్టర్ గారు ఒక్కడే వచ్చి ఏం చేస్తాడు? ఆయనే చేసుకుంటాడు, మనం వచ్చి కూర్చొని వాక్యం విని వెళ్ళిపోదాం. కానీ గుర్తుంచుకోండి, ఇప్పుడు మీరు నిజంగా ఒక లోతైన మాట చెప్తాను. ఎలాగైతే దేవుడు అహరోనుని హూరుని ఎన్నుకున్నాడో, మనము ఆత్మ సంబంధముగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరు?
యోధా గోత్రపు సింహమేనా? ఆయన మన కొరకు మానవుడిగా దిగి వచ్చాడు. జగత్తు పునాది వేయబడక మునుపు ఎఫెసీ పత్రికలో 1:4 అంటాడు పౌలు గారు. ఏమన్నాడు తెలుసా? ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. చప్పట్లు కూడా దేని స్తుతిద్దామా? ఎప్పుడు ఏర్పాటు చేసుకుంది? ఎవరిలో? ఎప్పుడు? ఈ భూమి మీద రవ్వంతా కూడా ఏమి సృష్టించబడక మునిపే, శూన్యముగా ఉన్నప్పుడే, ఆయన మాత్రమే వసించుచున్నప్పుడే, ఎలోహిముగా ఉన్నప్పుడే నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. దేని కొరకు? అహరోను హూరుల వలె దేవుని పనిలో సహకరించడానికి, సంఘక్షేమము కొరకు, సంఘం అభివృద్ధి చెందటానికి, సంఘములో దేవుని పని చక్కగా ముందుకు సాగిపోవటానికి ప్రతి ఒక్కరు ఏం చేయాలి? హూరు అహరోనుల వలె. నేనంటాను, మీరు ఆయనలో నుండి వచ్చారు. యోధా గోత్రపు ఆ గోత్రం నుంచి వచ్చినటువంటి హూరు ఏం చేశాడు చెప్పండి బ్రదరు? మోషేని చేతులెత్తి పట్టుకున్నాడా లేదా? అహరోను పట్టుకున్నాడా లేదా? మనము కూడా దైవజనుడికి సహకరించాలి. ఇప్పుడు హూరు అహరోను ఎవరు? మనమే. ఎందుకని? ఇక్కడ సంఘం అంటే దేవుని యొక్క శరీరం. చేతులెత్తి ఆమె చెప్పాలి, లేకపోతే దయ్యం వస్తాడు. చెప్పానా? దయ్యం వస్తే ఏం చేస్తాడు? కూర్చొని నెత్తి మీద కూర్చొని నిద్రపుచ్చుతాడు. చేతులు ఎత్తటమే, ఆమె చెప్పటమే సూత్రం. వాడు వెళ్ళిపోవాలంటే ఏదో ఒకసారి 2 చేతులు ఎత్తి ఆమె చెప్పండి, హల్లెలూయా. చూడండి, ఇక్కడ గమనించండి. ఈరోజు ఒక్క వ్యక్తి చేస్తే పని అవ్వదు. ఆ పనిలో అందరము కూడా సహకరించాలి. ఒక్క వ్యక్తి, మనమందరము ఆయన శరీరం అయి ఉన్నాం. ఇప్పుడు ఇశ్రాయేలు గెలిస్తే అందరికీ సంతోషమా కదా? అక్కడ ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు? మోషే కొండెక్కాడు, యెహోషువ వెళ్ళి యుద్ధం చేస్తున్నాడు, హూరు అహరోనులు మోషే చేతులు పట్టుకున్నారు. ఇప్పుడు అక్కడ ఎవరికి మహిమ అంటే అందరూ గెలిస్తే దేవునికి మహిమ, ఇశ్రాయేలు ప్రజలకు విజయం. చదివితే ఆమె చెప్పండి. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకున్నాను. ఇంకా లోతులోకి వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి. అహరోను హూరుల గురించి. వాళ్ళు ఎవరో కాదు, మనమే. మనము సంఘంలో సహకరించాలి. రెండవది చూడండి, ఇక్కడ మోషే ఎప్పుడైతే అక్కడ యెహోషువ యొక్క నాయకత్వంలో, అంటే మోషే ఏమో ప్రవక్త, యెహోషువ ఏమో సైన్యాధిపతి, అందుకే అక్కడికి వెళ్ళి యుద్ధం చేశాడు. ఎప్పుడైతే అక్కడ అమాలేకులతో యుద్ధం చేసి గెలిచి వచ్చాడో, అక్కడ ఏమనుందంటే 16వ వచనం ఒకసారి చదవండి. 15వ వచనం త్వరగా. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టెను. గట్టిగా 2 చేతులెత్తి ఆమె చెబుదాం. ఏంటంట? ముందు అక్కడ ఏం చేశాడు? విజయం రాగానే, యుద్ధం గెలవగానే మోషే ఒక బలిపీఠం కట్టాడు. బలిపీఠం దేనిక సాదృశ్యం? బలిపీఠము ఆరాధనకు కదా, బలి అర్పణకు కదా, అవునా కదా? పాత నిబంధనలో బలిపీఠాన్ని ఎందుకు కట్టమన్నాడు? బలి పశువుని బలిపీఠం మీద అర్పించటానికి. ఆమేన్, అవునా కదా? మీరు వచ్చే గురువారానికి ఒక హోంవర్క్ చేయాలి. ఏంటి చేయాలి తెలుసా? ఫస్ట్ ఏం చేయాలంటే, మీరు లేవియాకాండం 1వ అధ్యాయం 1 నుండి 17 వచనాలు చదవాలి. లేవియాకాండం, అక్కడ దహన బలుల గురించి ఉంది. తర్వాత ఆది కాండం 4వ అధ్యాయం 4వ వచనం చదవాలి. తర్వాత హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం కూడా చదవాలి.
ఓకే, అర్థమవుతుందండి. బలిపీఠం అనేది కట్టాడు. దానికి ఏం పేరు పెట్టాడు? యెహోవా నిస్సి. యెహోవా నిస్సి అంటే ఏంటి చూడండి. ఇక్కడ నేను మీకు దాని గురించి చెప్పే ముందు, పాత నిబంధనలో యెహోవా యొక్క విమోచన సంబంధమైన 7 మిశ్రమ నామాలు ఉన్నాయి. ఏంటండి? 7 కాంపౌండ్ నేమ్స్. 7 మిశ్రమ నామాలు. యెహోవా యొక్క విమోచన 7 మిశ్రమ నామాలు. ఏంటో తెలుసా అవి? యెహోవా ఈరే, యెహోవా షమ్మా, యెహోవా నిస్సి, యెహోవా రాఫా, యెహోవా మనష్షే. వింటున్నారా? ఇలా మొత్తము 7 ఉన్నాయి. అందులో ఇప్పుడు మనం చదివింది ఏంటి? యెహోవా నిస్సి. దాన్ని ఇంగ్లీష్లో ఏమండి బక్లర్ అంటే కేడము లేక ధ్వజము. వింటున్నారు అందరూ? ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఆ యుద్ధ సమయంలో దేవుడే వారిని ఆదుకున్నాడు, దేవుడే వారిని కాపాడాడు, దేవుడే వారి పక్షాన ఉండి యుద్ధం చేశాడు. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు మన జీవితంలో కూడా వింటున్నారా? ఆత్మ సంబంధమైన యుద్ధములో మనకు ఆయన ఎవరు? ఏమండి? సైన్యాధ్యక్షుడు ఆయన. అవునా కదా? యెహోషువ అంటే అర్థం ఏంటో తెలుసా? యెహోవాయే రక్షకుడు. యెహోషువను గురించి ప్రవక్త అంటున్నాడు, పుత్రస్వీకారం అనే వర్తమానంలో పాత నిబంధనలో యెహోషువ గ్రంథము, క్రొత్త నిబంధనలో ఉన్న ఎఫెసీ పత్రిక సమాంతరమైందన్నాడు. యెహోషువ పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నాడు. చేతులెత్తామని చెప్పాలి అందరూ. ఇప్పుడు మనకు విజయం ఇచ్చేది ఎవరు? పరిశుద్ధాత్ముడే. ఇప్పుడు మనకు పరిశుద్ధాత్మ ఎవరు అంటే మన ధ్వజము, మన నిస్సి, మన కేడము, మనల్ని ఆదుకునేవాడు, మనకు రక్షణ కవచము. ఆమేన్. ఖచ్చితంగా మోషే ఎలాగో బలిపీఠం కట్టాడో ఈరోజు కూడా బలిపీఠం ఉందా లేదా? ఈరోజు నువ్వు బలిపీఠం అంటే ఏదో ఇత్తడిది కట్టి జంతువులు అర్పించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బలిపీఠం ఏదో తెలుసా? నీ హృదయమే ఆయనకి బలిపీఠం. ఇక్కడ నుంచి ఏమి రావాలండి? ఆత్మ సంబంధమైన బలులు, హృదయ ఆరాధన, ప్రార్థనలు, స్తుతులు. ఓ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? పేతురు రాసిన మొదటి పత్రికలో అంటాడు, 5వ అధ్యాయము 2వ అధ్యాయం 5వ వచనం నుంచి ఒకసారి చదవండి. మనం ఎలాంటి బలులు అర్పించాలో, అక్కడ ఎలాంటి మందిరాన్ని ఈరోజు మనం కట్టాలో. పాత నిబంధనలోనైతే తెలుసు కదా మీకు, ప్రత్యక్ష గుడారంలో ఏముండేది? బలిపీఠం ఉండేది. బలులు అర్పించేవాళ్ళు, అక్కడ జంతువుని అర్పించేవాళ్ళు. ఈరోజు యేసయ్య బలి అయిపోయిన తర్వాత ఇక మనము జంతువులు బలి అర్పించాల్సిన అవసరం లేదు. తీసారా బ్రదర్? చదువుతారా? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులంట. గ్లోరీ. ఏ బలులు? ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు, పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు, మీరును సజీవమైన రాళ్లుగా ఉండునట్లు ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు కట్టబడుచున్నారు. ఇప్పుడు మనం ఎవరండి? దేవుడు కట్టుచున్న ఆత్మ సంబంధమైన మందిరములో సజీవమైన రాళ్ళు. ఇప్పుడు ఆ ఆత్మ సంబంధమైన మందిరములో బలులు అర్పించాలా వద్దా? ఈ రోజున సంఘంలో ఉన్న పెద్ద లోపం ఏంటంటే, దేవుడు మన పట్ల చేసినటువంటి మహోపకారములను బట్టి కృతజ్ఞత కలిగి ఎవరైతే వ్యక్తిగతంగా ఇంటి దగ్గర కుటుంబాలతోటి వ్యక్తిగతంగా ఆరాధిస్తారో, చర్చిలోకి వచ్చిన తర్వాత కూడా వారు నిలబడి ఏం చేస్తారంటే దేవుని స్తుతిస్తారు. ఆరాధన చేద్దామనగానే వాళ్ళ హృదయంలో ఒక ఆనందం ఉంటుంది. ఓ దేవుణ్ణి మహింపరుద్దాం అనగానే, అవును నా ప్రభుని స్తుతించాలి, నా ప్రభుని ఆరాధించాలి, ఎందుకంటే నాకు ఎన్నో మేలు చేశాడు.
నా కొరకు ఇత్తడి బలిపీఠం ఎందుకు కట్టబడిందో తెలుసా? పాత నిబంధనలో ఇత్తడి దేనికి సాదృశ్యం అండి? దైవికమైన తీర్పు. మన కొరకు యేసయ్య ఏమయ్యాడు? తీర్పు ఆయన మీద వేసుకున్నాడా లేదా? ఇప్పుడు మనం బలి అవ్వాల్సిన అవసరం లేదు. మనము కృపచేత రక్షించబడ్డాం. కృపచేత రక్షించబడిన మనము కృతజ్ఞత కలిగి ఆయన చేసిన మేళ్లను బట్టి నిరంతరము ఆయనకు స్తుతి యాగము చేస్తూ ఉండాలి. అదే ఈరోజు మనము బలిపీఠము కట్టుట. మన ద్వారా ఆయన ఏం కోరుకుంటున్నాడు? స్తుతి ఆరాధన, కృతజ్ఞతతో కూడినటువంటి ఏమండి ఆయన్ని మహిమపరిచే బలి అర్పణ. ఓకేనా? అర్థమవుతుంది ఇప్పుడు మీకు? ఇంతవరకు నేను ఇంకా చెప్పాలంటే చాలా ఉంది. తర్వాత అమాలేకీయుల గురించి కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఒకటేమో హూరు అహరోన్లు ఎవరు, రెండోది యెహోవా నిస్సి. బలిపీఠం కట్టి ఆయన ఏం పేరు పెట్టాడు? యెహోవా నిస్సి. ఆమేన్. మూడవది అసలు అమాలేకీయులు ఎవరండి? ఈ అమాలేకీయుల గురించి ఎందుకని బైబిల్లో ఇలా రాశాడు కొంచెం చూద్దాం. ఒకసారి బైబిల్లో నుంచి ఆది కాండము 36వ అధ్యాయము 12వ వచనం. ముందు ఒకరు నిర్గమాకాండం 17వ అధ్యాయం 16వ వచనం చదవండి. నిర్గమాకాండం 17వ అధ్యాయం 16వ వచనం త్వరగా. అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు దేనికంటే విరోధంగా ఎత్తిని. ఫస్ట్లో నేను చెప్పాను, సాతానుడి యొక్క కోరిక ఏంటి? దేవుని సింహాసనాన్ని తీసుకొని నేను ఆరాధించబడాలి. అసలు ఈ అమాలేకీయులు ఎవరో మీకు తెలిస్తే ఇప్పుడు నేను చెప్తాను. ఈ అమాలేకీయుల్లో పనిచేసే దయ్యం ఏదో మీకు అర్థమవుతుంది. ఓకేనా? చదవండి. యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను. ఇది దేవునికి సాతానికి మధ్య జరుగుతున్న యుద్ధం. ఇది యెహోవాకి అమాలేకీయులతో ఏంటంట? తరతరముల యుద్ధం అంట. ఎందుకు ఈ మాట రాశాడు ఒకసారి చదవండి. ఇప్పుడు అమాలేకీయులు ఎవరో? నిర్గమాకాండం 36వ అధ్యాయం 12వ వచనం. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు తెలిసి చూడండి దయచేసి. నిర్గమాకాండం ఆదికాండం క్షమించండి, ఆదికాండము 36వ అధ్యాయము 12వ వచనం. ఆమె ఎలీఫజుకు అమాలేకును కనెను. వీరు ఏశావు భార్య అయిన ఆదా కుమారు. ఏమండి ఇప్పుడు ఇంతకీ అమాలేకీయులు ఎవరు? ఏశావు యొక్క సంతానమై ఉన్నారు. ఇంతకి మరి ఏశావు ఎవరు? రాండి, మొత్తం ఒక్కొక్కటి తీగలాగితే డొంకంత కదిలినట్టు, అవునా కదా? ఈ అమాలేకీయులేమో ఏశావుకు పుట్టారు. ఏశావు ఎవరంటే ఇస్సాకుకు పుట్టినటువంటి కవలలలో ఎవరెవరు? యాకోబు, ఏశావు కదా. ఈ ఏశావుని దేవుడు ఏమన్నాడు? నేను అతన్ని ద్వేషించాను. ద్వేషించాడా? ఎందుకండి? దేవుడికి ఏమన్నా పక్షపాతం ఉందా? అదంగారు బైబిల్ తేటగా చెప్తుంది. పిల్లలు ఇంకా పుట్టి మేలైనా కీడైనా చేయక మునిపే పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు. కారణం ఏంటంటే అతడు బయటకు వచ్చిన తర్వాత తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకుంటాడు. కానీ తన తమ్ముడైన రెండవవాడిగా పుట్టిన యాకోబు జ్యేష్ఠత్వాన్ని కొనుక్కుంటాడు. ఈ రోజున ఏశావు ఎవరో కాదు కానీ సర్ప సంతానమై ఉన్నాడు, శపించబడిన వాడై ఉన్నాడు. కయీను ఎవరు? సర్ప సంతానం. నిమ్రోద్ ఎవడు? సర్ప సంతానము. అర్థమవుతుందా? వాళ్ళ వంశావళ నుంచే, వాడి యొక్క విత్తనమే
కయ్యిల్లో ఉన్న విత్తనమే నిమ్రోదులో ఉంది, నిమ్రోదులో ఉన్న విత్తనమే ఏశావులో ఉంది, ఇప్పుడు ఏశావులో ఉన్న విత్తనమే అమాలేకీల్లో ఉంది. ఇప్పుడు చెప్పండి, ఈ అమాలేకీలతో దేవుడికి ఎప్పుడు ఏంటంట? యుద్ధము. ఈ అమాలేకీల గురించి చెప్పాలంటే చాలా ఉందండి. అయితే మనకు కూడా ఇప్పుడు ఒక అమాలేకీయుడు ఉన్నాడు, తెలుసా మీకు? ఈరోజు మనకి ఎక్కడున్నారండి అమాలేకీలు? ప్రవక్త అంటున్నాడు, సౌలు రాజుగా ఉన్న సమయంలో, కొంచెం అది చెప్తే మనకెక్కడ అమాలేకీలు ఉన్నాయో మీకు అర్థమవుతుంది. ఇజ్రాయెల్కి మానవుడు కోరుకున్న రాజు ఎవరు? అందరికి తెలుసా? సౌలు. మానవుడు కోరుకున్నాడు కదా, మాకు రాజు కావాలని. దేవుడు ఏర్పాటు చేయలేదు ఆదాం గారు ఆయన్ని. వీళ్ళు అడిగారు మాకు రాజు కావాలని. అందుకనే ఎవరినిచ్చాడు? వాళ్ళ మనసులో ఉన్నట్టుగా ఎత్తు భుజాలు కలిగి కండలు కలిగి వాళ్ళ సైన్యానికి ముందు నడిచే కీషు కుమారుడేనా. నిమ్రోదేమో కూషు కుమారుడు, ఈయనేమో కీషు కుమారుడు. ఇప్పుడు ఈయన అమాలేకీయులు అనేటువంటి శపించబడిన ప్రదేశానికి వెళ్ళి వాళ్ళ మొత్తాన్ని చంపమని సమూయేలు వెళ్ళి చెబితే తలకాయ ఊపాడు. మనలాగానే వాక్యం చెప్పేటప్పుడు ఏం చేస్తాం? తలకాయ ఊపుతాం. తర్వాత బయటికి పోయి మళ్ళీ పాత నడకే. టీవీలు చూడొద్దంటే చూస్తున్నారు లేదా కొంతమంది? అమ్మా చెప్పండి. అరగంట ముందు రమ్మంటే వస్తున్నారా? ముందు వచ్చి ప్రార్థన చేయండి అంటే జాగ్రత్తగా వినండి ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడు ఇష్టపడేది ఎక్కడ తెలుసా? దేవుడు చెప్పింది చేసినప్పుడే ఆయన సంతోషిస్తాడు. ఇప్పుడు అమాలేకీలు మొత్తం శపించబడిన వారు గనక, ఓ సౌలు నువ్వు వెళ్ళి వాళ్ళ మొత్తాన్ని రాజుతో సహా చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, స్త్రీలు, పురుషులు మొత్తాన్ని కూడా నరికి పారేయమంటే సౌలు ఏం చేశాడు తెలుసా? నయమి సోదరు ఏం చేశాడు తెలుసా? ఆయనకి లోపల కోరిక ఉంది, బాగా తినాలని, కొవ్విన వాటిని తినాలని గొర్రెల్ని పొట్టేళ్ళని తెచ్చాడు. తెచ్చి కట్టేశాడు. బైబిల్ ఇంకా చెప్తుంది, అగగు అనే రాజునంట సజీవంగా ఉంచి తీసుకొచ్చాడంట. సమూయేలు వచ్చి అడిగాడు. సమూయేలు అన్నాడు, సౌలు అమాలేకీయులను నువ్వు చంపావా? మరి ఆ సావుట్లో గొర్రెలు మేకల యొక్క అరుపులేంటి? చేతులు తామని చెప్పండి. అయ్యా అవి దేవుడికి ఇద్దామని దేవుడు చెప్పాడా? దేవుడు ఏమన్నాడు? ఆదాం గారు నిర్మూలన చేసేసి సమూల ధ్వంసం మొత్తం అయిపోవాలి. ఈ అమాలేకీల్లో దయ్యం ఉన్నది కనుక, వింటున్నారా? కానీ తిరుగుబాటు చేసి సౌలు దేవుడు చెప్పింది చేయకుండా సొంత ఆలోచన చేసి అమాలేకీలను బ్రతికించాడు. కనుక ఇక రాజుగా ఉండటానికి వీల్లేదన్నాడు. ఇప్పుడు మనకున్న అమాలేకి ఎవరు? మన శరీరమే మనకు ఒక అమాలేకీయుడు. తెలుసా మీకు? ఈ శరీరం ఎప్పుడు ఏం చేస్తుంటుంది? పనికి పోయి వచ్చావు, నిద్రపోమ్మా, ఏం పోతావు? ఏమ్మా నయం సోదరి ఏమంటుంది? నువ్వు పనికి పోయి వచ్చావు, ఇంకేం పోతావు, నిద్రపో అంటుంది. ఈ శరీరం ఎంత దౌర్భాగ్యమైందంటే, ఈ శరీరాన్ని గురించి పౌలు గారు అంటున్నాడు. ఒకసారి చదువుతారా? పౌలు గారు అంటున్నాడు, రోమపత్రిక 7వ అధ్యాయము 18వ వచనం చూడండి. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో అదండి విషయం. ఎటు చూడండి అందరూ, ఈ శరీరము ఎట్లా వచ్చిందండి? దేవుని చిత్తానుసారంగా, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వచ్చిందా? మొదట మీకు తెలియాలి. అది దేవునికి వ్యతిరేకంగానే. ఈ శరీరము లైంగిక చర్య ద్వారా వచ్చింది. ఇది పలుకబడిన దేవుని మాట ద్వారా వచ్చింది కాదు ఇది. అందుకే ఇది ఎప్పుడు కూడా ఆత్మకు వ్యతిరేకంగా ఆలోచిస్తుంది. అందుకే పౌలు గారు ఏమంటున్నాడు ఇక్కడ? నా శరీరములో మంచిది ఏది నివసించదని నేను ఎరుగుదును.
ఇంకా గలతీ పత్రికలు అంటాడు, శరీరానికి ఆత్మకు ఎప్పుడు పోరాటం అంట. చదువుతారు అది కూడా? చదవండి ఒకసారి, గలతీ పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి వరుసనే చదవండి. నేను చెప్పున్నది ఏమనగా, ఎట్లా నడవాలంట మనం? ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరేచ్ఛలు అంటే ఏమండి? ఈ శరీరానికి కోరికలు ఉన్నాయా లేవా? ఈ శరీరానికి మంచి బట్టలు కావాలి, మంచి తిండి కావాలా, మంచి మంచి కోరికలు ఉన్నాయి. కానీ నువ్వు తిరిగి జన్మిస్తే ఆత్మానుసారంగా నువ్వు జీవిస్తావు, అప్పుడు నువ్వు శరీరేచ్ఛలు నెరవేర్చలేవు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును. అది ఎప్పుడు ఏముందంట? ఇప్పుడు అమాలేకీలకి యెహోవాకు తరతరములు యుద్ధమేనా? ఇప్పుడు అమాలేకి ఎక్కడున్నాడు? నీ శరీరమే. ఆత్మేమో ప్రార్థనకి వెళ్దామంటది, ఆత్మేమో ఏమన్నా వింటున్నారా? ఓ ఆదివారం వచ్చింది చర్చికి వెళ్దామంటది, గురువారం వచ్చింది ఒక అరగంట ముందు పోవచ్చులే, కానీ అమ్మ నువ్వు ఇంకా పని కాలేదుగా, నీకు ఇంకా ఏమన్నా ఇంట్లో ఆయన రాలేదుగా, నువ్వు పాలు పోసుకొని రాలేదుగా, అన్నీ ఆర్చుకొని తీర్చుకొని మొత్తం టైం అంతా అయిపోయిన తర్వాత వచ్చి కూర్చొని, అందుక మనం వచ్చేది. దయచేసి నేను విమర్శిస్తున్నాను, బాధపడొద్దు. నయమి సోదరు వింటున్నారా? ఏం చేయాలి? త్వరగా చేసుకోవాలి. ఎప్పుడు? ఆత్మ లోపల నీ ఆత్మ కాదు, దేవుని ఆత్మ ఉంటే, ఆత్మానుసారంగా నువ్వు నడిస్తే శరీరేచ్ఛలను నువ్వు నెరవేర్చవు, శరీరాన్ని జయిస్తావు. ఏయ్ శరీరమా, ఏంటి నువ్వు ఏంది నాకు చెప్తున్నావు? నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, అంతేకాదు సమయం దొరికిందంటే పని అయిపోగానే మోకరించో, ప్రార్థన చేయి. కానీ శరీరం అంటది, నీకు అసలే నొప్పులుగా, మోకరించలేవుగా, మరి మిరపకాయలు కోయటానికి కూర్చోవాలో వద్దా? నిలబడి కోస్తారా? నొప్పులు అన్నా కానీ ఏమన్నా కానీ ఏం చేయాలా? సాళ్ళు బట్టి చెప్పండి, కొయ్యాలా వద్దా? ఎందుకు సాయంత్రానికి? నా ప్రియమైన దేవుని పిల్లరా, అంతకంటే విలువైంది దేవుని సన్నిధి, అవునా కదా? నువ్వు మోకరించు, ప్రార్థన చేయి ఒంటరిగా. ఎందుకంటే శరీరాన్ని నువ్వేం చేయాలి? నలగొట్టాలి. ఈ శరీరమే అమాలేకీయుడు, శరీరంతో నీకు యుద్ధం ఉంది. అందుకే ఇంకొక మాట చదివి నేను ముగిస్తాను. రోమపత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమముల నుండి, ఓ 2 చేతులు తామే చదువుదామా? దేని నుండి విడిపించిందంట? ఆత్మ నియమము పాప మరణముల నియమము నుండి. అంటే శరీరము ఏం చేస్తుంది? ఆత్మకు వ్యతిరేకంగా ఉంది గనక, ఆత్మకు వ్యతిరేకమైన ఈ శరీర నియమాన్ని, ఆత్మ నియమము, జీవమునిచ్చే ఆత్మ నియమము పాప మరణముల నుండి నన్ను విడిపించెను. నేను ముగించే ముందు ఒక్కటే చెబుతానండి, ఎవరినైతే దేవుడు విడిపించాడో వారు ఆత్మను అనుసరించే నడుస్తారు, శరీరాన్ని అనుసరించి నడవరు. శరీరాన్ని జయిస్తారు వాళ్ళు. ఈ శరీరము ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకొని, నేను ముగించే ముందు చెప్తున్నాను, వాక్యానికి వ్యతిరేకంగా ఏ ఆలోచన ఇచ్చినా ఆ ఆలోచన మీరు నెరవేర్చొద్దు. వాక్యానికి ఇష్టం లేని కార్యాలు ఈ శరీరంతో ఏమి చేయాలని వాడు పురికొల్పినా అది దయ్యమే, అది అమాలేకే. ఆ అమాలేకుడితో నీకు యుద్ధం ఉంది, ఖచ్చితంగా వాడిని జయించాలి. యెహోషువ ఏం చేశాడు బ్రదరు? అమాలేకుని జయించాడా? ఇప్పుడు పరిశుద్ధాత్మ నీలో ఉంటే శరీరము నీకు ఎంత వ్యతిరేకంగా నిలబడినా ఇంట్లో మోకరిస్తావు, ప్రార్థన చేస్తావు, బైబిల్ చదువుతావు, వర్తమానాలు చదువుతావు, కుటుంబ బలిపీఠాలు ఏర్పాటు చేసుకుంటావు, కుటుంబంతో నువ్వు దేవుని సేవించి కుటుంబాలతో ఆదివారం వచ్చేసరికి సంతోషంగా ఆయన సన్నిధికి వస్తావు.
గురువారం వచ్చిందంటే ఆయన సన్నిధికి పరిగెత్తుకొని వస్తావు. త్వరలో మనం ఆల్ నైట్ ప్రార్థన కూడా పెట్టబోతున్నాం. ప్రార్థన చేయండి అందరూ. ఒక మంచి తేదీని దేవుడు మనకిచ్చినట్లుగా మనమందరం కలిసి ఆయన సన్నిధిలో ప్రార్థించాలి. ఎందుకంటే కుటుంబాల్లో ఉద్యోగం లేకపోవటానికి, సంఘంలో ఉద్యోగం లేకపోవటానికి కారణం ఒక్కటే, ప్రార్థన కొదువైంది. మనకు విస్తారమైన పనులు పెట్టుకుంటున్నాం, ప్రార్థన తక్కువైపోయింది. ప్రార్థన చేయండి, దయచేసి వ్యక్తిగతంగా చేయండి, కుటుంబాలతో చేయండి, సంఘంలో చేయండి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా అమాలేకుని జయిస్తాం. అమాలేకు ఓడిపోవాలా వద్దా? ఈ శరీరము మనకెప్పుడు వ్యతిరేకంగా ఉంటుంది. నీకు నొప్పులు అంటది, నీకు బాగాలేదంటది, నువ్వు ప్రార్థన చేయలేవు అంటది, బైబిల్ చదవద్దు అంటది. కానీ ఆత్మ నియమము, జీవమునిచ్చే ఆత్మ నియమము నన్నేం చేసింది? పాప మరణముల నియమము నుండి విడిపించింది. అందరం లేచి నిలబడదాం. అందరం కూడా లేచి నిలబడి, ప్రభువా ఎంత అద్భుతమైనటువంటి మాటలు ఈ రాత్రి మాతో మాట్లాడావు నాయన. అందరూ కూడా చక్కగా నిలబడి చేతులెత్తి కళ్ళు మూసుకొని కొద్ది నిమిషములు ఎవ్వరు అటు ఇటు తిరగొద్దు, అటు ఇటు చూడవద్దు. దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. ప్రభువు ఇంతవరకు మనతో మాట్లాడి ఉన్నారు. మనం ప్రభువుతో మాట్లాడదాం. యేసయ్యా, నువ్వు నన్ను ప్రేమించావయ్యా నాయన. నన్ను లోకంలో నుంచి, భయంకరమైన విగ్రహారాధనలో నుండి, అయ్యా సంఘ శాఖల్లో నుండి మమ్మల్ని బయటికి పిలిచి మీ కృప చేత రక్షించావు నాయన, విమోచించావు నాయన. క్రొత్త జన్మ మర్మమును మాకు బయలుపరిచావు నాయన. ఈ కాలంలో ఒక ప్రవక్తను పంపి ఒక వర్తమానం ఇచ్చి, మాకు ఒక వాక్యం ఇచ్చి, ఆ వాక్యంలో నిలబెట్టి, మాకు అది ఎత్తబాటు వాగ్దానమని, అది త్వరలో జరగబోతుందని, దానికి కావలసినటువంటి సిద్ధపాటు మాకు ఇస్తున్నందుకు స్తోత్రం నాయన. నాయన, నిర్గమకాండము ధ్యానములలో ఎన్నో రహస్యాలు వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తున్నప్పుడు మా కొరకు మా ప్రవక్తలో ఉండి మాట్లాడిన విషయాలన్నీ మాకు నేర్పిస్తున్నారు నాయన. ఎందుకంటే మేము నాయన ఈరోజు మా శరీరాన్ని జయించాలి, ఈ అమాలేకును మా ప్రభు ఓడించాలి. మా ప్రభువా, మీరు గెలవాలి. మాలో ఉన్న మీరు నాయన నిజంగా ప్రభువా విజయం సాధించారు నాయన. లోకం మీద, పాపం మీద, సాతాను మీద, మరణం మీద, సమాధి మీద విజయము సాధించి మీరు ఈరోజు మాలో ఉన్నారు నాయన. ఓ ప్రభువా, మేము భయపడాల్సిన అవసరం లేదు. మేము ఎన్నడూ ఓడిపోము నాయన. విజయం మాదే. హురు అహరోన్లు ఎలాగైతే మోషేకు సహకరించారో మేము కూడా సహకరించడానికి ఇష్టపడుతున్నాం నాయన. ఓ మోషే ఎలాగైతే ఒక బలిపీఠము కట్టాడో, దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టాడో, మేము కూడా ఆ రీతిగానే ప్రభు ఆ బలిపీఠములు నిత్యము కట్టాలి నాయన. కుటుంబాలతో కట్టాలి, వ్యక్తిగతంగా బలిపీఠాలు స్తుతించాలి, ఆరాధించాలి, సంఘములో ఆరాధించాలి. రాకడ దినాల్లో మేము ఉన్నాము నాయన. మిమ్మల్ని స్తుతించడానికే మమ్మల్ని బ్రతికించారు అయ్యా, మిమ్మల్ని ఆరాధించడానికే మమ్మల్ని కాపాడుతున్నారు అయ్యా. మేము స్తుతించి ఆరాధించి మీ వాక్యాన్ని నెరవేర్చి ఆవలిగట్టుకు వెళ్ళిపోయే సమయం వచ్చేసింది నాయన. అందుకే ప్రభువా, ఈ రాత్రి మాతో మాట్లాడిన ప్రతి మాట మా హృదయంలో దాచుకొని ప్రభువా, ఈ రోజు నుంచి నాయన వాక్యము చదువుతాం నాయన. ప్రతి దినము వాక్యము చదువుతాం ప్రభువా. ఎన్ని పనులున్నా సరే వాక్యము చదివి బయటికి వెళ్తాం. ఎన్ని పనులున్నా ప్రార్థన చేసి బయటికి వెళ్తాం. కనీసం ఒక గంట అయినా సేవకుడి కోసం. ఓ ప్రభువా, విజయం సాధించాలంటే అయ్యా, హూరు అహరోన్లు ఎలాగైతే మోషే చేతులు బరువెక్కినప్పుడు ఆ వైపు ఒకరు ఈ వైపు ఒకరు పట్టుకొని ఆనుకొని నిలబడ్డారో, ప్రార్థన సహకారం మా సేవకుడికి అందిస్తాం నాయన. ఆర్థిక సహకారం అందిస్తాం నాయన. సమయాన్ని కూడా పరిచర్యలో సహకరిస్తాం ప్రభు అని తీర్మానం చేసుకుందామా? ప్రభువా, తప్పకుండా మాకు సహాయం చేయమని ఆ రీతిగా మనం అందరం తీర్మానం చేసుకొని చూడండి. ఒక చిన్న ఆరాధన గీతమును పాడి, ఎందుకంటే ఆయన మనతో మాట్లాడి ఉన్నారు కదా. మనం తప్పకుండా ఏం చేయాలి? ఆరాధన చేయాలా వద్దా? దేవుడు మనతో మాట్లాడినందుకు తప్పకుండా ఆయన ఆరాధించాలి. ఒక్క ఆలోచన పరుని వడపోత సాధనం యేసుక్రీస్తయ్యా, ఇది బయలు పరచిన వాక్యమే.
ఒక్క ఆలోచన పరుని వడపోత సాధనం యేసుక్రీస్తయ్యా నీవు బయలు పరచిన వాక్యమే. ఇరాకు దేశంలో అబ్రాము ఉండెను, బయటికి పిలిచేను, అబ్రహాముగా మార్చెను. గ్లోరీ. ఇరాకు దేశంలో అబ్రాము ఉండెను, బయటికి పిలిచేను, అబ్రహాముగా మార్చెను. శరీర మార్పును కలుగా చేసెను, శరీర మార్పును కలుగా చేసెను. ఈ వడపోత సాధనం, ఈ వడపోత సాధనం, ఈ వడపోత సాధనం, ఈ వడపోత సాధనం. ఒక్క ఆలోచన పరుని వడపోత సాధనం యేసుక్రీస్తయ్యా ఇది బయలు పరచిన వాక్యమే. ఐగుప్తు దేశంలో యోసేపు ఉండెను, పాపము అంటకుండా ప్రత్యేకముగుంచెను. ఐగుప్తు దేశంలో యోసేపు ఉండెను, పాపమంటకుండా ప్రత్యేకముగుంచెను. అన్యాసనతును అనుగ్రహించెను, అన్యాసనతును అనుగ్రహించెను. ఈ వడపోత సాధనం, అందరు పాడదాం. ఈ వడపోత సాధనం, మళ్ళీ ఈ వడపోత సాధనం, ఈ వడపోత సాధనం. ఒక్క ఆలోచన పరుని వడపోత సాధనం యేసుక్రీస్తయ్యా ఇది బయలు పరచిన వాక్యమే. దమస్కు మార్గంలో సౌలును దర్శించి పౌలుగా మార్చెను, క్రీస్తు ఖైదీగా చేసెను. దమస్కు మార్గంలో పాడదాం. ను దర్శించి పౌలుగా మార్చెను, క్రీస్తు ఖైదీ చేసెను. సమస్తము పెంటగా ఎంచుకొన చేసెను, సమస్తము పెంటగా ఎంచుకొన చేసెను. ఈ వడపోత సాధనం, ఈ వడపోత సాధనం, అందరూ ఈ వడపోత, ఈ వడపోత సాధనం. అవును ప్రభువా, ఈరోజు మాకిచ్చిన వాక్యమే వడపోత సాధనమని, ఆ వాక్యమే అబ్రాహాముని అబ్రహాముగా మార్చిందని, ఆ వాక్యమే నిజంగా యోసేపుని పాపం అంటకుండా కాపాడిందని, ఆ వడపోత సాధనమే వాక్యమే సౌలును పౌలుగా మార్చిందని, సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నట్టుగా ఈ శరీరమే ఒక పెంట నాయన. ఇది ఎప్పుడు కూడా శరీర కోరికలతోటి నాయన, భూ సంబంధమైన కోరికలతోటి నాయన వాక్యానికి వ్యతిరేకంగా నిలబడుతుంది. ఇది ఒక అమాలేకు నాయన. ఈరోజు మాకు ఇచ్చిన వడపోత సాధనం ఈ వాక్యముతో నాయన మేము జయించటానికి మాకు సహాయం చేయండి ప్రభు అని ఆ రీతిగా మనమందరము కూడా దేవుని మహింపరుస్తూ ఉండగా ముగింపు ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న సహోదరుడు మరి అహరోను బ్రదర్ వచ్చి చిన్న ప్రార్థన చేస్తూ ఉండగా మనమందరం కూడా ఏకీభవించుదాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభువా, మీ ఘనమైన నామమునకు వేలాది కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. మరి తండ్రి, ఇదిగో నీ దాసుని నిలబెట్టుకొని నా తండ్రి మీరు మాట్లాడినటువంటి జీవపు మాటలను బట్టి మీకు స్తోత్రములు ప్రభువా.
మనిషి రొట్టె వల్ల కాదు కానీ ప్రభువా నీ నోటి నుంచి వచ్చి ప్రతి మాట వల్ల జీవించిన వాక్యం సెలవిస్తున్నది నా తండ్రి. ఇదిగో ఆ నిత్య జీవ మాటలు మేము స్వీకరించుటకై నీ దాసులో ఉండి మాట్లాడినందుకై మీకు స్తోత్రములు ప్రభువా. మాట్లాడినటువంటి వాక్యం ప్రకారం మేము జీవించుటకై సహాయాన్ని దయచేయండి. నీ రాకడకై బుద్ధిగల కన్నగా స్థిరపరచండి ప్రభువా. ఇదిగో అమాయకుల కార్యముగా మా జీవితాలలో ఉన్నటువంటి అన్ని విషయాల్లో కూడా సరిచేసుకున్నట్టుకై సహాయాన్ని దయచేయండి ప్రభువా. ఒక పరిపూర్ణ మానవుని స్వరూపంలోకి ఎదిగేదానికై పూర్తిగా నీ వాక్యానికి లోబడేదానికై పరిశుద్ధాత్మ చేత నింపబడేదానికై సహాయాన్ని దయచేయండి. పలుకుబడినటువంటి మాట పరిచయంలోకి మమ్మల్ని తీసుకెళ్ళుటకే సహాయాన్ని దయచేయమని ఇదిగో ప్రభువా మాట్లాడినటువంటి నీ దాసుడిలో నుండి మీరు మాట్లాడినందుకే నీకు స్తోత్రములు ప్రభువా. నీ దాసుని మీరు ఆశీర్వదించండి. ఇదిగో ప్రభువా ఉన్నటువంటి వాక్యము ప్రభు మా జీవితంలో నిజరూపం దాల్చడానికే సహాయాన్ని దయచేయండి. ఇంతవరకు వాక్యం విన్నటువంటి నీ యొక్క బిడ్డలను కూడా ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. ఈ చిన్న పాట మీ పాద సన్నిధి చేర్చుకోనమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క ఆశీర్వాదం తీసుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప సమాధానము ఇక్కడ చేరిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికి వందనాలండి. స్త్రీలకు స్త్రీలు, పురుషులకు పురుషులు. దేవుడిని దీవించుగాక అని చెప్పి సెలవు తీసుకుందాం. వచ్చే ఆదివారం మనకు ప్రభురాత్రి భోజనం ఉంది. మనకందరికీ తెలుసు. అందరం కూడా సిద్ధపడి మరి సకాలానికి వద్దాం. వచ్చే వారము 2 గంటలకి ప్రార్థన ఉంటుంది. అందరూ కూడా తెలుసుకొని